దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణే రేప్ ఉదంతంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో దొరికిపోయాడు. ఫిబ్రవరి 25వ తారీఖున ఒక అమ్మాయి తన వర్క్ అయిపోయిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణే నుంచి ఫాల్తన్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి బస్సు ఎక్కుతుందన్నమాట. ఆ టైంలో తను కండక్టర్ అని చెప్పి తను ఎక్కాల్సిన బస్సు ఇది కాదు, ఇంకొంచెం దూరంలో ఉందని వేరే బస్సు ఎక్కించాడు. ఎగ్జాక్ట్ గా 100 మీటర్ల దూరంలో అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. కానీ ఈ నిందితుడు ఏం చేశాడంటే అమ్మాయిని మభ్యపెట్టి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొక బస్సు ఎక్కించి ఆ బస్సులో ఈ అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు ఇది. ఆ తర్వాత ఈ రేప్ ఉదంతానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రొటెస్టులు స్టార్ట్ అయిపోయాయి. పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అయితే ఇది నిర్భయ ఇన్సిడెంట్ తో పోల్చారనమాట. అంతేకాదు అసలు లాస్ ఉన్న ఇండియాలో వాటి ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఉంది, వాటిని మనం సెట్ చేయాలి. దిశ ఇన్సిడెంట్ లో కూడా అమ్మాయిని హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఎలా రేప్ చేసి దారుణంగా చంపేశారు. నిర్భయ ఇన్సిడెంట్ మనం చూసాం. ఇప్పుడు పూణే ఇన్సిడెంట్, కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. ఆర్జీ కర్ డాక్టర్ రేప్ ఇన్సిడెంట్ లో కూడా ఎవరైతే తప్పు చేశారో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈ పూణే రేప్ కేసుని సుమోటోగా తీసుకుందనమాట. మీరు చూడండి, కల్కత్తా రేప్ కేసు కానీ ఈ రేప్ కేసు కానీ వీటిలో అమ్మాయిలు బయటికి వెళ్లి పని చేసుకునే సేఫ్ ప్లేసెస్ లేకుండా పోయాయి. ఆర్టీసీ బస్సును నమ్ముకోలేని పరిస్థితి, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఇతని పైన గత 3 రోజుల నుంచి డ్రోన్స్ పెట్టి వెతికిచ్చారు, డాగ్స్ పెట్టి వెతికిచ్చారు. 13 పోలీస్ టీమ్స్ బయలుదేరాయి. 3 రోజులకి ఇంకా తప్పక అతను దొరికిపోయాడు అనమాట. కానీ ఇలాంటి కేసుల్లో ఎండ్ ఉండదా? ఇలాంటి కేసులు ఆగవా? పూణే కాకపోతే కల్కత్తా, కల్కత్తా కాకపోతే ఢిల్లీ, ఢిల్లీ కాకపోతే హైదరాబాద్. ఇలాంటి రేప్ కేసులకు మాత్రం ఎండ్ లేకుండా పోతుంది అనమాట.